about the complete information about fundamental particles and also discovery of a proton and discovery of neutrons. Just see here, discovery of proton, which is also called as a Canol rays. It is also called as Canol rays. So the proton are positive charge particles. The proton are positive charge particles is identified by ఇక్కడ ప్రోటాన్ కానీ అదే పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ కానీ మొట్టమొదట ఎవరు కనిపెట్టారంటే ఇక్కడ మనం గమనించినట్లయితే గోల్డ్ స్టైన్ is the first identified the ప్రోటాన్ ని మొట్టమొదట ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే గోల్డ్ స్టైన్ ఏం చేశారంటే ప్రోటాన్ ని మొట్టమొదట ఐడెంటిఫై చేశాడు. ప్రోటాన్ కి ది నేమ్ proton will be given by a scientist Rutherford అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశారంటే నామకరణం చేశాడు. ఇక్కడ ప్రోటాన్ ని ఎవరు ఐడెంటిఫై చేశారంటే గోల్డ్ స్టైన్ ఐడెంటిఫై చేస్తే రూథర్ఫోర్డ్ ఏం చేశాడంటే ప్రోటాన్ అని పేరు పెట్టాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ది క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ ఉంది కదా, అది మీరు జేజే థామ్సన్ ఏ ఎక్స్పెరిమెంట్ అయితే చేశాడో సేమ్ ఎక్స్పెరిమెంట్ని మళ్ళీ మనోడు ఎవరో గోల్డ్ స్టైన్ అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేస్తే ఏమైందంటే ది రిలీజెస్ సమ్ యానోడ్ రేస్ పార్టికల్స్. సో యానోడ్ రేస్ పార్టికల్స్ ఆర్ రిలీజెస్, దే హ్యావ్ పాజిటివ్ ఛార్జ్. నిన్న మనం క్యాథోడ్ రేస్ ఏ విధంగా చూసాము లాస్ట్ క్లాస్లో, అదేవిధంగా యానోడ్ రేస్ నుంచి కొన్ని పార్టికల్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. దే పొసెస్ పాజిటివ్ ఛార్జ్. వాటికి ఎలాంటి ఛార్జ్ ఉందంటే మనకు గమనించినట్లయితే పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ది మూవ్స్ టు క్యాథోడ్ డైరెక్షన్. ఇవి ఎట్లా వెళ్తున్నాయంటే క్యాథోడ్ వైపుకి వెళ్తున్నాయి. వీటిని అబ్జర్వ్ చేసింది ఎవరు అంటే గోల్డ్ స్టైన్ మొట్టమొదటి అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసినటువంటి పార్టికల్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇవి ప్రోటాన్ దగ్గర మనకు వచ్చేసి యానోడ్ దగ్గర రిలీజ్ అయ్యి యానోడ్ నుంచి క్యాథోడ్ వైపుకి వెళ్తున్నాయని మనకు గోల్డ్ స్టైన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ రూథర్ఫోర్డ్ ఏం చేశాడంటే ది నేమ్ ప్రోటాన్ విల్ గివెన్ బై ఏ సైంటిస్ట్ రూథర్ఫోర్డ్ ఏం చేశారంటే మొట్టమొదట ప్రోటాన్కి పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే రూథర్ఫోర్డ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎలక్ట్రాన్ దగ్గరికి వస్తే జేజే థామ్సన్ అనుకుంటే స్టోనీ వచ్చేసి నేమ్ ఇస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి ప్రోటాన్ దగ్గరికి వచ్చేస్తే గోల్డ్ స్టైన్ ఐడెంటిఫై చేస్తే రూథర్ఫోర్డ్ ఏం చేశారంటే నేమ్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ నార్మల్గా మనకు ఎలక్ట్రాన్స్ ఏ విధమైన ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయో అదేవిధంగా ప్రోటాన్స్ కూడా సేమ్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అంటే ఛార్జ్ మారుతుంది. ఎలక్ట్రాన్కి నెగటివ్ ఛార్జ్, ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ cathode to anode and protons are moving from anode to cathode. With the absence of electric and magnetic field, the proton rays or protons, anode rays or canal rays will move to anode to cathode. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ లేకపోతే ఏమవుతుందంటే ప్రోటాన్స్ అనేవి అన్న కెనాల్ రేస్ అన్న యానోడ్ రేస్ అన్న ఒకటే. యానోడ్ నుంచి ఏమవుతాయంటే క్యాథోడ్ వైపు స్ట్రైట్గా వెళ్తాయి. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ది రేస్ విల్ బి డిఫ్లెక్టెడ్. ఇఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ దేర్ ది anode ray will be deflected, and similarly if magnetic field is there the rays moves to south pole direction. Okay, tell em ledana. Next one, discovery of neutron is discovered by a scientist Chadwick. న్యూట్రాన్ ని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే చాడ్విక్ అనేటువంటి సైంటిస్ట్ న్యూట్రాన్ ని ఐడెంటిఫై చేశాడు బై అప్లయింగ్ ఆల్ఫా పార్టికల్ బొంబార్డ్మెంట్. ఆల్ఫా పార్టికల్ బొంబార్డింగ్ మీన్స్ కొలిజన్ జరుపుకోవడం. ఆల్ఫా పార్టికల్తో బొంబార్డింగ్ జరిపినప్పుడు న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి అని ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే చాడ్విక్. ఫస్ట్ మనకు మొట్టమొదట న్యూట్రాన్స్ ని కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే చాడ్విక్. ఏ మెథడ్లో ఐడెంటిఫై చేశారంటే బొంబార్డింగ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ విత్ బెరీలియంతో ఆల్ఫా పార్టికల్ని బొంబార్డింగ్ జరిపినప్పుడు ఒక న్యూట్రాన్ రిలీజ్ అవుతుంది అని చెప్పినటువంటి వ్యక్తి చాడ్విక్.
సో ఇక్కడ నువ్వు గమనించినట్లయితే ఇక్కడ చూడనా, బెరీలియం తీసుకుంటున్నా. బెరీలియం అటామిక్ నెంబర్ ఈస్ 4 and mass number is 9. It will be react with alpha particle. Alpha particle means nothing but helium. Alpha particle means helium. React with alpha particle to form carbon molecule and also one neutron. Okay. మనకు చాడ్విక్ ఏం చెప్తాడంటే, చాడ్విక్ తల్లి ఎలక్ట్రాన్ ఇక్కడ ఆల్ఫా పార్టికల్ బొంబార్డింగ్ మెథడ్ లో న్యూట్రాన్స్ ని తయారు చేయొచ్చు. ఇక్కడ బెరీలియం ని తీసుకొని బెరీలియం ని ఆల్ఫా పార్టికల్ అంటే హీలియం తో రియాక్షన్ జరిపిస్తున్నాం. 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తే హీలియం లో నుంచి మనకు ఆల్ఫా పార్టికల్ ఫామ్ అవుతున్నాను. సో హీలియం ని తీసుకొని రియాక్షన్ జరిపినప్పుడు మనకు న్యూట్రాన్స్ అనేవి ఫార్మేషన్ జరుగుతుంది. దీన్ని ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తి ఎవరంటే చాడ్విక్. న్యూట్రాన్స్ కన్సిస్టింగ్ న్యూట్రల్ ఛార్జ్ విచ్ మీన్స్ 0. న్యూట్రాన్స్ యొక్క ఛార్జ్ ఎంత ఉంటుంది అంటే 0గా ఉంటుంది. న్యూట్రాన్స్ యొక్క ఛార్జ్ 0గా ఉంటుంది. దే ఆర్ ఎలక్ట్రికలీ న్యూట్రల్. అవి వచ్చేసి వాటి యొక్క ఛార్జ్ న్యూట్రల్ గా ఉంటుంది కాబట్టి స్టాండర్డ్ గా. ఆబ్జెక్టివ్ లో ఏ ప్రాబ్లం చేయాలన్నా ఫండమెంటల్ పార్టికల్స్ యొక్క ప్రాపర్టీస్ మనకు అవసరం అవుతాయి. సో ఫండమెంటల్ పార్టికల్ అనగానే మనకు ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫండమెంటల్ పార్టికల్ ఏంటి అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. Electron will be discovered in the year of 1897 and similarly proton will be discovered in the year of 1909 and neutron will be discovered 1932. The different properties will be discussed in this class. First one is the nature. See here, nature, the electron is the negative particle and proton is a positive nature and neutron is neutral. చూడతలే ఇక్కడ ఫండమెంటల్ పార్టికల్ అనగానే మనకు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ వస్తాయి. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్ గమనించినట్లయితే ఎలక్ట్రాన్ ని 1897 లో ఐడెంటిఫై చేశారు. ప్రోటాన్ అయితే 1909 లో, అదేవిధంగా న్యూట్రాన్ అయితే 1932 లో ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాటి యొక్క నేచర్ని గమనించినట్లయితే ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క నేచర్ ఎట్లా ఉంటుందంటే నెగటివ్ ఛార్జ్, అంటే దే ఆర్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అండ్ సిమిలర్లీ ప్రోటాన్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ న్యూట్రల్ చార్జ్డ్ పార్టికల్స్ అండ్ అబ్సల్యూట్ ఛార్జ్ మీన్స్ నథింగ్ బట్ ది పార్టికల్స్ ఎగ్జిబిటింగ్ ఎగ్జాక్ట్ ఛార్జ్. ఎంత ఛార్జ్ని కరెక్ట్గా ఎంత ఛార్జ్ని అవి ఎగ్జిబిట్ చేస్తున్నాయి. ఓకేనా, చూడగలరు ఇక్కడ నువ్వు ఎలక్ట్రాన్ యొక్క అబ్సల్యూట్ ఛార్జ్ని గమనించినట్లయితే -1.602 into 10 to the power of -19 coulombs. చూడగలరు ఎలక్ట్రాన్ యొక్క అబ్సల్యూట్ ఛార్జ్ -1.602 into 10 to the power of -19 కూలూమ్స్ లో అయితే ఎలక్ట్రాన్ కి సంబంధించి ఛార్జ్ ఎంత రాస్తున్నాం అంటే -1.602 into 10 to the power of -19 కూలూమ్స్. నెక్స్ట్ అదే విధంగా మనము ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ లో కూడా దీని యొక్క వాల్యూ చెప్తాం. ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ మీన్స్ ESU అని ఇండికేట్ చేస్తాం. ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ లో దీని యొక్క ఛార్జ్ ని మనం ఐడెంటిఫై చేసినట్లయితే ఎంత ఉంటుందంటే -4.82 into 10 to the power of -10 ESU electrostatic units. ESU means electrostatic units. Is it clear? చూడండి ఎలక్ట్రాన్ యొక్క అబ్సల్యూట్ ఛార్జ్ ఎంత ఉంటుందంటే -1.602, కొన్ని బుక్స్ లో -1.6022 అని ఇచ్చింటాడు, కరెక్టే అర్థమవుతుందా, into 10 to the power of -19 coulombs. If the charge is expressed in the form of electrostatic units, the charge is a -4.82 into 10 to the power of -10 ESU electrostatic units. And similarly the absolute charge of proton, ఇది వస్తే ఇది ఫ్రీ నాన్న 1 + 1/2 ఇక్కడ. So if you are ready to study electron, then
then proton charge, absolute charge will be free. So these are the negative values. The same values are obtained here, but they have positive charge. ఇక్కడ ఎలక్ట్రాన్ కి ఏ ఛార్జ్ అయితే ఉందో అదే ఛార్జ్ వాల్యూ ప్రోటాన్ కి వస్తుంది. అయితే వాటి యొక్క వాల్యూస్ ఎట్లా ఉంటారంటే పాజిటివ్ వాల్యూస్ అయి ఉంటాయి. సో ఇక్కడ -1.602 × 10⁻⁻19 కూలుంబ్స్ రాస్తున్నాం. సో అదే ఇక్కడ ప్రోటాన్ దగ్గరికి వచ్చేసరికి +1.602 × 10⁻⁻19 coulombs. -19 coulombs. And similarly electrostatic units +4.82 × 10⁻⁻10 ESU, electrostatic units. So this is the electron charge and this is the proton charge. Then neutron charge is we already studied that neutron gets a neutral charge, which means charge is equal to 0. చార్జ్ ఎంత ఉంటుంది? జీరోగా ఉంటుంది. నెక్స్ట్ రిలేటివ్ ఛార్జ్. రిలేటివ్ ఛార్జ్ మనం ఏం చేస్తున్నాం అంటే దగ్గరకు ఉన్నటువంటి ఛార్జ్ని ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా? రిలేటివ్ ఛార్జ్ హియర్ ఎలక్ట్రాన్ రిలేటివ్ ఛార్జ్ ఇస్ -1, proton relative charge is +1, proton relative charge is +1, and similarly neutron relative charge is 0. Neutron relative charge is 0. Next, absolute mass. Here absolute mass of proton. Proton యొక్క ఎలక్ట్రాన్ యొక్క అబ్సల్యూట్ మాస్ ని మనం గమనించినట్లయితే అబ్సల్యూట్ మాస్ వచ్చేసి మనకు ఎలక్ట్రాన్ యొక్క అబ్సల్యూట్ మాస్ ఎంత ఉంటుంది అంటే 9.109 × 10⁻31 kg. 9.109 × 10⁻31 kg. It is the absolute mass of electron. And similarly, the absolute mass of proton is 1.673 × 10⁻27 kg. 1.673 × 10⁻27 kg is the proton mass. Proton యొక్క absolute mass. ఎంత అంటే 1.673 × 10⁻27 kg. And similarly, neutron absolute mass is, just see here 1.673 × 10⁻27 kg. Here neutron mass is 1.67, here 3, here we write 5. 1.675 × 10⁻27 kg. 1.675 × 10⁻27 kg. Okay, next see here relative mass ని మనం ఏం చేస్తున్నాం అంటే AMU, అటామిక్ మాస్ యూనిట్స్ లో ఇండికేట్ చేస్తాం. అటామిక్ మాస్ యూనిట్స్ లో మనం ఇండికేట్ చేసేటటువంటి రిలేటివ్ మాస్, ఎలక్ట్రాన్ యొక్క రిలేటివ్ మాస్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్ట్రాన్ విల్ హ్యావ్ రిలేటివ్ మాస్ ఇస్ 0.0005486 0.0005486 AMU, atomic mass units. And AMU, atomic mass units. And similarly, the relative mass of proton, the relative mass of proton is 1.07276 AMU, atomic mass units.
atomic mass units. And similarly, the relative mass of neutron is 1.00865 AMU, atomic mass units. Atomic mass units. And final one, you know very well about that. Electron discovered by electron ఎవరు డిస్కవర్ చేశారు? J.J. Thomson. And similarly, proton will be discovered by Goldstein. And similarly, neutron will be discovered by Chadwick. Okay. చిన్న కరెక్షన్ గుర్తుపెట్టుకో, ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత ఉంది మనకు వచ్చేసి EIU లో -4.802 × 10⁻⁻10. ఓకేనా? ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఛార్జెస్ తీసుకున్నట్లయితే మీరు గుర్తుపెట్టుకోవడం కోసం అంతే, ఇది 4 × 2 8, ఇక్కడ 8 వచ్చేస్తుంది గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇది నెగిటివ్ వాల్యూ, ప్రోటాన్ దగ్గరికి వచ్చేసరికి సేమ్ పాజిటివ్ వాల్యూస్. న్యూట్రాన్స్ కి ఇక్కడ 3 స్టెప్స్ ఈజీగా గుర్తుండిపోతాయి. నెక్స్ట్ అబ్సల్యూట్ మాస్ దగ్గరికి వచ్చేసరికి 9.109 × 10⁻⁻31 kg. దీన్ని నువ్వు ఎట్లా గుర్తుపెట్టుకుంటావంటే, నేను చిన్న స్టోరీ చెప్తా, గుర్తుపెట్టుకో తల్లి. ఏం లేదు, ఒక 9 years బాయ్ 10th ఫ్లోర్లో ఉన్నాడు, అదో ఫ్లోర్లో ఉన్నాడు. వాడు అక్కడి నుంచి 31 kgs ఉన్నటువంటి ఒక వ్యక్తిని కిందికి తీసుకురావాలి. 31 kgs ఉన్నటువంటి వ్యక్తిని వాడు కిందికి తీసుకురావాలి. వాడికి కష్టం కదా. వాడు ఏం చేశారంటే ఎమర్జెన్సీ నెంబర్ 108 ఫోన్ చేశారని గుర్తుపెట్టుకో. ఎమర్జెన్సీ నెంబర్ 108. 9 years బాయ్ 10th ఫ్లోర్లో ఉన్నాడు. 9, 10 పక్కనే ఉన్నాయి. 9 years బాయ్ 10th ఫ్లోర్లో ఉన్నాడు. 31 kg వెయిట్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని పైనుంచి కిందకి తీసుకురావాలా. ఇట్ ఈస్ ఎమర్జెన్సీ టైం కాబట్టి 108 అని గుర్తుపెట్టుకో. ఓకేనా? 108 9.108 రాసిన నీకు వాల్యూ ఏం తప్పు రాదు. లేదు 9.11 రాసిన సూపర్ ఆన్సర్. ఓకేనా? చూడు 9.11 రాసిన కరెక్టే. 9.11 × 10⁻⁻31. ఓకేనా? కరెక్ట్ వాల్యూ ఇదేనన్నా. మనం ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి రెండు వాల్యూస్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 9 years బాయ్ 10th ఫ్లోర్లో ఉన్నాడు. 31 kg ఉన్నటువంటి వెయిట్ని 10th ఫ్లోర్ నుంచి 11th ఫ్లోర్కి తీసుకుపోవాలి. అట్లనే గుర్తుపెట్టుకో. ఓకేనా? నెక్స్ట్ ఈ రెండు వాల్యూస్ ఈజీగా గుర్తుంటాయి. వీటిని కంపారిజన్ చేసుకోవాలి. 1.673 × 10⁻⁻27 kg. Here 1.675 × 10⁻⁻27 kg. ఇక్కడ వేరియేషన్ ఏంటి? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 5 ఉంది. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్ రిలేటివ్ మాస్ నాకు తెలిసి ఎక్కడ అడగలేదు ఇంతవరకు. ఎనీహౌ ఒకసారి చెక్ చేసుకోండి. 0.00054 జేమ్స్ బాండ్ 007 ఉంది కదా, అట్లా నువ్వు 0.0051 అని గుర్తుపెట్టుకో. అండ్ సిమిలర్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి 1.07276 ఫ్యాన్సీ నెంబర్ 7276 1.07276. And similarly last one 1.008655. It is also one of the fancy number. ఇక్కడ మీరు 1.0 ఇయర్ 1.011 గుర్తుపెట్టుకున్నా చాలు. ఓకే, నెక్స్ట్ గమనించినట్లయితే ఇది మీకు ఎలా గుర్తుంటుంది? ఎలక్ట్రాన్ కి జేజే అని గుర్తుపెట్టుకో, జేజే థామ్సన్. ప్రోటాన్ నేను ఇంటర్ డిగ్రీ అయిన తర్వాత పీజీ చేస్తానని గుర్తుపెట్టుకో, పీజీ ప్రోటాన్ గోల్డ్స్టైన్. అదే డిగ్రీలో ఉన్నప్పుడు ఎన్సీసీ జాయిన్ అవుతానని గుర్తుపెట్టుకో, ఎన్సీ న్యూట్రాన్ చాడ్విక్. ఓకే, ఐ విల్ గివ్ ఎ వండర్ఫుల్ ట్రిక్. ఓకేనా, యూ కెన్ ఈజీలీ మెమరైజ్ ది న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ని ఈజీగా నువ్వు మెమరైజ్ చేసుకోవడానికి నేను ఒక వండర్ఫుల్ ట్రిక్ ఇస్తాను. ఏం లేదు నాన్న,
ఉన్న ఫండమెంటల్ పార్టికల్స్ ఏమేమి ఉన్నాయి, ఉన్నటువంటి ఫండమెంటల్ పార్టికల్స్ మన దగ్గర ఉన్నటువంటి ఫండమెంటల్ పార్టికల్స్ ఏమున్నాయంటే హియర్ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. మనం ఎగ్జామ్ హాల్కి కంపల్సరీ ఏం తీసుకెళ్తామంటే పెన్ను తీసుకెళ్తాం. హియర్ పెన్, పిఎన్ పెన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. దెన్ ఇఫ్ మనకు ఒకవేళ ఇంట్లో పాసిబిలిటీ లేదంటే ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్కి ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి ఏం చేస్తామంటే ఆర్టీసీ బస్ ఎక్కుతాం. ఆర్టీసీ బస్ ఎక్కుతాం. ప్రోటాన్ రుదర్ఫోర్డ్, ఎలక్ట్రాన్ థామ్సన్, న్యూట్రాన్ చాడ్విక్, పెన్ ఆర్టీసీ అని గుర్తుపెట్టుకో. సో మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు. ఏంటి ఆ డౌట్ అంటే సార్ ప్రోటాన్ని కనిపెట్టింది మనకు గోల్డ్ స్టైన్ కదా సార్, మరి ఆర్టీసీ అని ఎట్లా సార్ గుర్తుపెట్టుకోవాలి? వెరీ గుడ్ నాన్న. ప్రోటాన్ని కనిపెట్టింది వచ్చేసి గోల్డ్ స్టైన్. ప్రోటాన్కి పేరు పెట్టినటువంటి వ్యక్తి రుదర్ఫోర్డ్. ఆప్షన్స్లో గోల్డ్ స్టైన్ లేనప్పుడు మాత్రమే రుదర్ఫోర్డ్ కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఆప్షన్స్లో గోల్డ్ స్టైన్ ఉంటే గోల్డ్ స్టైనే కరెక్ట్. ఆప్షన్స్లో గోల్డ్ స్టైన్ లేకపోతే రుదర్ఫోర్డ్ కరెక్ట్. సో పెన్ ఆర్టీసీ అనే గుర్తుపెట్టుకో నువ్వు. ఈ ఇద్దరులలో ఆప్షన్స్లో మనకు గోల్డ్ స్టైన్ లేకపోతే రుదర్ఫోర్డ్ కరెక్ట్, గోల్డ్ స్టైన్ ఉంటే రుదర్ఫోర్డ్ తప్పు. సార్ మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకు సార్? ఏం లేదు నాన్న, ఆర్ ఫర్ రోల్డ్ గోల్డ్ అని గుర్తుపెట్టుకో. ఆర్ అంటే రోల్ గోల్డ్, జీ అంటే గోల్డ్. నీకు 10 కేజీలు రోల్ గోల్డ్ ఇస్తా, ½ కిలో గోల్డ్ ఇస్తానంటే ఏది ఎత్తుకుపోతావు నువ్వు? గోల్డ్కి హై ప్రయారిటీ ఇస్తాం. సో పెన్ ఆర్టీసీ అని గుర్తుపెట్టుకో. ఫండమెంటల్ పార్టికల్స్ ఈజీగా గుర్తుండిపోతాయి. పెన్ ఆర్టీసీ, పెన్ మీన్స్ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. ఆర్ ఫర్ రుదర్ఫోర్డ్, టీ ఫర్ థామ్సన్, సి ఫర్ చాడ్విక్. ఓకేనా? దిస్ ఆర్ ద ప్రీవియస్ ఎంసెట్ బిట్స్. ఎంసెట్లో కావచ్చు లేదంటే ఏదైనా జనరల్ ఎగ్జామ్ ఏది రాసినా సరే నీకు ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ ఎవరు ఐడెంటిఫై చేశాడంటే దీనిపైన మనకు బిట్టుట్టేటువంటి అవకాశం ఉంది. చాలాసార్లు మనం బైహార్ట్ చేసింటాం, వెళ్ళిపోతుంటాం. ఈసారి నువ్వు మర్చిపో. ఎగ్జామ్కి పెన్ తీసుకొని వెళ్ళా. ఏ బస్సులో వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సులో వెళ్ళా. ఒక గోల్డ్ రింగ్ కూడా పెట్టుకొని వెళ్ళాను అడుగు. ఒకవేళ ఆప్షన్స్లో రుదర్ఫోర్డ్తో పాటు గోల్డ్ స్టైన్ ఉంటే గోల్డ్ స్టైన్కి ప్రియారిటీ వెళ్ళా. గోల్డ్ స్టైనే కనిపెట్టింది. జస్ట్ మనం ట్రిక్ కోసం ఆర్టీసీ అని చెప్తున్నాను. ఆప్షన్స్లో గోల్డ్ స్టైన్ లేనప్పుడు రుదర్ఫోర్డ్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? ఇది ఫైనల్గా ఈ రోజు క్లాస్. ఓకే, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ క్లాస్.